యోహాను గారేమో తెలుసుకొని సాక్ష్యం ఇస్తున్నాడు. నీవు దేవుడు 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 అని నీకెవడు చెప్పాడు? ప్రపంచానికి యేసు దేవుడు అని చెప్తున్నావు. ఒక ఆయన అంటాడు, నేను దేవుడు అంటే నీకేంటి నొప్పి అంటాడు. నాకేంటి నొప్పి? దేవునికి నొప్పి. నీకెవడు చెప్పాడు లోకానికి? నీకు పక్కా సాతానే చెప్పింటది. నీకు పంపింది కూడా సాతానే. నాడు ఇజ్రాయేలు జనాంగం మొత్తము దేవుణ్ణి మర్చిపోయింది. దేవుణ్ణి మరిచిపోతే దేవుణ్ణి బయలుపరచడానికి ఎవరిని పంపాడు? యేసు ప్రభును పంపాడు. పంపబడిన వ్యక్తినే నీవే దేవుడు నీవే దేవుడు నీవే దేవుడు అని ఇప్పట్లో ఈయనని దేవుణ్ణి చేస్తే మళ్ళీ ఇప్పుడు క్రైస్తవ్యం ఎవరిని మర్చిపోయింది? అప్పుడు వాళ్ళు దేవుని మర్చారు, ఇప్పుడు క్రైస్తవ్యం. సేమ్ టు సేమ్. యేసుక్రీస్తు భూలోకానికి రాక ముందు దేవుడు కాడు, భూలోకానికి వచ్చిన తర్వాత దేవుడు కాడు, పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు కాడు. దీంట్లో కూడా 100% నిరూపించే సత్తా సబ్జెక్ట్ నాతో ఉంది. థ్యాంక్ యూ. నేను చెప్తున్నాను కదా, దేన్నైనా వాడతా. యేసు అనే 2 అక్షరాలు కలిగిన ఆ వ్యక్తిని ఎదుటి వాళ్ళ హృదయంలోకి పంపటానికి ఏది దొరికినా వాడతా. అర్థమైందా ఇప్పుడు?